బడ్జెట్ ని ప్రవేశపెట్టే సమయంలో స్టాక్ మార్కెట్లు చాలా నడిచాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి ఎప్పుడు ఆ టైంలో. ఇక్కడ ఏం చేశారంటే స్టాక్ మార్కెట్ మీద కూడా చక్కగా అట్ ద సేమ్ టైం మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఇన్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్, దీంతో పాటు కస్టమ్ డ్యూటీస్కి ఇవన్నీ మార్పులు వచ్చినాయి కదా. ఎప్పుడైనా సరే బడ్జెట్ వచ్చినప్పుడు వేవరింగ్గా ఉంటుంది షేర్ మార్కెట్. అటు బాగుంటే పైకి లేస్తుంది, లేకపోతే డౌన్ అయిపోద్ది ఏ గవర్నమెంట్ అయినా సరే. కానీ ఇప్పుడు కూడా అలాగే డౌన్ అయింది. కానీ అక్కడ ఏం చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, ఇంపాక్ట్ ఆన్ షేర్ మార్కెట్ అండ్ బడ్జెట్ కి హైలైట్స్, కార్పొరేట్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టింది. కాబట్టి షేర్ మార్కెట్ పెద్ద దీనివల్ల ఏం పతనం కాలేదు. మళ్ళీ ఎందుకంటే మోడీ గారు ఉన్నంతసేపు కూడా షేర్ మార్కెట్, కమోడిటీస్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా ఉంది. అంతేకాదు ఇండియన్ రెవెన్యూని ఎలా నుంచోబెట్టాడంటే ఆయన, యుఎస్ డాలర్స్ పడిపోయినాయి, యుఎస్ రెవెన్యూ పడిపోయింది, లండన్ పడిపోయింది, అన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా, అన్ని కంట్రీస్ పడిపోయినా సరే మన ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక ఈ యొక్క సిస్టమ్ మాత్రం నిలబడే విధంగా నరేంద్ర మోడీ గారు రూపొందించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆయన ఫాలో అయ్యింది. తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఆమె ఫాలో అయింది యూనియన్ మినిస్టర్ ప్రభాత్ రంజన్ సర్కార్ అని, కలకత్తా బేస్డ్ సైంటిస్ట్, ఎకనామిస్ట్ అనమాట. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆయన ఏం చేశారంటే ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఒక థియరీని ఇచ్చారు. అది ప్రగతిశీల ప్రయోజక తత్వం అంటారు. దాంట్లో ఏంటంటే ప్రతి దానికి కూడా ఎంత చేసినా సరే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోకుండా ఉండేటటువంటి విధానాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద సోర్సెస్, మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్, అదంతా కూడా చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకుని ఆయన డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోవచ్చు, నేను చెప్పినవన్నీ కూడా. డాక్టర్ రవి భాత్రా అని హీఈస్ ఎండో అమెరికన్ అనమాట, మన భారతీయుడే, అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆయన ఇదే ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీని పట్టుకుని 1993లో ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ విన్ అయ్యాడు. ఇదే థియరీని పట్టుకొని 1993లోనే చేసి చూపించాడు. ఇక మోడీ గారు, ఆ తర్వాత మన నిర్మలా సీతారామన్ గారు టీచర్ గారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీకి బేస్ చేసుకునే ఈ యొక్క బడ్జెట్ ప్రవేశము, తర్వాత రిఫార్మేషన్స్, ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. బికాస్ బేసికలీ షీఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్. అండ్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటిది అంటే ఇప్పుడు ఐన్స్టీన్ చెప్తాడు, ఏమంటాడు, మనం హ్యూమన్ ఇంటెలెక్ట్ లో మనం 1% కూడా వాడుకోవట్లేదు, అంత బ్రెయిన్ ఉంది అని. అంటే మాక్సిమం యూటిలైజేషన్ చెయ్యాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అటువంటి మాక్సిమం యూటిలైజేషన్ అనేటటువంటి పాలసీతో మ్యాక్రో ఎకనామిక్ పెద్ద గరిష్ట ఆర్థిక సిస్టమ్ ని ప్రవేశపెడుతూ పెట్టారు. కాబట్టి స్టాక్ మార్కెట్ పడడం కాదు, అసలు ఇండియన్ రెవెన్యూ సిస్టమే అసలు పడలేదన్నమాట. ఇది ఇలాగే కంటిన్యూ అయిపోద్ది. అనదర్ 5 years వరకు కూడా మోడీ గారు ఉన్నంత వరకు భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకి ఏమీ చెక్కు చెదరదనమాట. సార్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల్లో ఎవరికి లాభం? అసలు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా చేస్తుందంటే కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పర్సన్కి లబ్ధి చెందేలాగా ఉంటుంది. దీన్ని మనం కార్పొరేట్ స్థాయి వాళ్ళకి లాభం చేకూర్చారు అనే అపవాదు ప్రతి గవర్నమెంట్కే వస్తుంది. ఎవరు ఎంత మంచిగా కామన్ మ్యాన్ డెవలప్ అవ్వాలని చూసుకుంటారు తప్ప కోటీశ్వరుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రభుత్వ పాలసీ ఉండదన్నమాట. ఆ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్ ఏమైందంటే ఈ ఏరియాని మనం ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ 3.0 24Y ఈ ఇయర్లో ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చాడు. చిన్న సైజులో ఆర్థిక వ్యవస్థ, చిన్న స్థిరత్వం కాకుండా మ్యాక్రో లెవెల్లో, పెద్ద లెవెల్లో ఆర్థిక స్థిరత్వము. నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్, అన్ని స్టేట్స్ కి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నిటి మీద చేశారు. అలాగే రేట్ స్ట్రక్చర్ ను మనం కనుక చూసుకుంటే న్యూ ట్యాక్స్ రీజన్ లో మనకి దాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అసలు ఆదాయం లేనటువంటి వాడికి, 0 ఆదాయం దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో ఎవడైనా, అతనికి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఏం కట్టక్కర్లేదు, నిల్ ఎగ్జంప్షన్ అనమాట, ఫ్రీ. నెక్స్ట్ 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తున్నారు అనుకో, ఒక 1 year లో వాళ్ళకి 5% కడితే చాలు.
ఓకే. తర్వాత 7 లక్షల నుంచి 10 లక్షలు కనుక కడితే 10% స్లాబ్ విధించారు. అలాగే 10 లక్షల నుంచి 12 లక్షలు కనుక కడితే 20% ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. అలాగే మోర్ దెన్ 15 lakhs అయితే 30% ఇచ్చారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎలిమెంట్ రైజ్డ్ టు 75,000 ఇచ్చారు. ఇదంతా మనం చూసుకుంటే మధ్య తరగతి వాడికే లాభం ఉంది. కాబట్టి ఇదివరకు ఎలా ఉండేది 50%, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50% ఇంచుమించు మనకి 50% వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వాళ్ళైనా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏమైంది 30% వరకు నో ప్రాబ్లం అనమాట. మోర్ దాన్ 15 lakhs ఎంతైనా సరే 30% చేస్తున్నారు. ఇంక బ్రహ్మాండంగా ఉంది కదా. కాబట్టి మనము ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ కి మంచి అందుబాటులో నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిజైన్ చేయడం జరిగింది. మంచి ఆర్థికవేత్త, ఎందుకంటే బేసికల్ గా టీచర్ కాబట్టి చక్కగా ఆమె ఎన్నో అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి అంతా ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసిందమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు మా ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.